అందరికీ నమస్తే అండి. దేశంలో భయం అంటే తెలియని పొలిటీషియన్, చాలా కాన్ఫిడెంట్‌గా కనిపించే పొలిటీషియన్, ప్రత్యర్థుల్ని చాలా వ్యూహాత్మకంగా అణిచివేసే పొలిటీషియన్, కొత్త రాష్ట్రాలకు తన బలాన్ని పెంచుకునే పొలిటీషియన్, దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా ఖ్యాతి పెంచుకున్న ఏకైక పొలిటీషియన్ నరేంద్ర మోదీ. మన ప్రధాని నరేంద్ర మోదీ. అటువంటి నరేంద్ర మోదీ గారు ఇప్పుడు భయపడ్డారా? కేంద్రంలో 12 ఏళ్లకు పైగా అధికారంలో ఉన్న ఎన్డీఏ బీజేపీ ఇప్పుడు భయపడిందా? ఆత్మరక్షణలోకి వెళ్ళిందా? అవునా? కాదా? స్పష్టంగా సూటిగా ఈ వీడియోలో నేను కొన్ని పాయింట్లు చెప్తా. ఎస్ ఆర్ నో అనేది. వీడియో చివరి వరకు చూడండి. కంటెంట్ నచ్చితే మాత్రం కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నిజానికి నరేంద్ర మోదీ గారు 2014లో దేశానికి ప్రధానమంత్రి అయ్యారు. అంతకుముందు దాదాపుగా 12 ఏళ్ల పాటు గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన దేశానికి ప్రధానమంత్రి అయిన తర్వాత జాతీయ స్థాయిలో ఆయనకు తిరుగులేని శక్తిగా ఎదుగుతూ వచ్చారు. బీజేపీకి ఓట్లు సీట్లు పెంచుకుంటూ వచ్చారు. కొత్త రాష్ట్రాల్లో బీజేపీ బలాన్ని పెంచుకుంటూ వచ్చారు. విదేశాల్లో కూడా ఆయనకు రెడ్ కార్పెట్ పరిచిన రోజులు ఉన్నాయి. అంతర్జాతీయంగా కూడా మంచి ఖ్యాతి, మంచి బ్రాండ్ ఇమేజ్ ఉంది. అటువంటి నరేంద్ర మోదీ గారు ఈ 12 ఏళ్లలో తనకు తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎక్కడ ఏ ప్రచారం జరిగినా అసలు రెస్పాండ్ అయ్యేవాళ్ళు కాదు. ప్రెస్ మీట్ పెట్టి ఎరుగుడు, నెగిటివ్ అంశాల మీద అస్సలు ఆయన రెస్పాండ్ అవ్వడం. ఆయన ఏదైనా చెప్పాలి అనుకుంటే, దేశానికి ఒక సందేశం ఇవ్వాలి అనుకుంటే ఒక వీడియో చేసి రిలీజ్ చేయడం తప్ప ప్రెస్ మీట్లు ఉండవు, నెగిటివ్ అంశాల మీద అసలు మాట్లాడరు. ముఖ్యంగా మణిపూర్లో అల్లర్లు జరిగాయి. దాని మీద ఏమైనా ఆయన మాట్లాడారా? లేదు. అలాగే అనేక నెగిటివ్ అంశాలు, రైతు చట్టాలు 2022లో రైతు చట్టాలు తీసుకొచ్చారు, వ్యవసాయ చట్టాలు. అప్పుడు విపరీతమైన నెగిటివ్ వచ్చింది. దాని మీద ఏమైనా ఆయన మాట్లాడారా? లేదు. అంటే 12 ఏళ్లలో ఎప్పుడూ ఆయన మాట్లాడాల. కానీ ఇప్పుడు ఈ సీజేపీ ఆందోళనల నేపథ్యంలో దానికి ప్రతిపక్షాలు బలం తోడవడంతో ఢిల్లీలో మొదలైన ఆందోళనలు అన్ని రాష్ట్రాలకు అండ్ అన్ని రాష్ట్రాల రాజధానులకు అండ్ ఇతర ప్రాంతాలకు కూడా పాకుతుండడంతో సో న్యూట్రల్ వర్గాల్లోనూ, యువతలోనూ, రైతుల్లోనూ విపరీతమైన ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతుండడంతో ఫస్ట్ టైం నరేంద్ర మోదీ గారిలో భయం కనిపించింది. బీజేపీలో ఆత్మరక్షణ ధోరణి కనిపించింది. అందుకే నిన్న పొద్దున్నేమో మోదీ గారు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామని చెప్పి ట్వీట్ చేశారు. ఆ ఆందోళనలు చల్లారేలా చేయడానికి. అయినా ఆందోళనలు చల్లారలా, ఇంకా పెరుగుతూనే వచ్చాయి, కొత్త కొత్త ప్రాంతాలకు విస్తరించాయి. దాంతో నిన్న అర్ధరాత్రి 12 గంటల తర్వాత, నిన్న సాయంత్రం 6 గంటల నుంచి అర్ధరాత్రి వరకు ఆయన ఇంటెలిజెన్స్, హోంశాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రి అండ్ రకరకాల పెద్దలతో చర్చలు జరుపుతూనే ఉన్నారు. దీన్ని ఎలా అడ్డుకోవాలి, ఎలా ఎదుర్కోవాలి అని. చివరికి నిన్న అర్ధరాత్రి ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియో సారాంశం ఏమిటంటే, ఈరోజు కేబినెట్ భేటీ జరుగుద్ది. ఈ కేబినెట్ భేటీలో ఒక బిల్లు తీసుకొస్తాము. ఫ్యూచర్లో ప్రశ్నపత్రాలు లీక్ చేయాలంటే భయపడేలా, కఠినమైన శిక్షలు ఉండేలా ఒక చట్టం చేస్తాము. సో ఆందోళనల గురించి ఆయన ఒక పాజిటివ్గా రెస్పాండ్ అవుతూ ఒక వీడియో రిలీజ్ చేశారు. అయినా అది సీజేపీని శాంతింపచేయాల, ప్రతిపక్షాలను తగ్గేలా చేయాల. సో కేవలం సోనం వాంగ్చుక్ గారి ఆమరణ నిరాహార దీక్ష మాత్రమే ఆయన వీడారు. నిన్న రాత్రి నిమ్మరసం తీసుకున్నారు ఆయన. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా గారు అండ్ జితేంద్ర సింగ్ గారు వెళ్ళి ఆయనకు నిమ్మరసం ఇచ్చారు. దానికి మాత్రం ఉపయోగపడింది. స్టిల్ ఇవాళ ఉదయం 8:30 నుంచి కూడా ఢిల్లీతో సహా దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో నిరసనలు మొదలయ్యాయి. సో ఈరోజు మధ్యాహ్నం 12:30, 1 గంట ఆ టైంలో సీజేపీ ప్రతినిధులతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపబోతోందన్నమాట. సో ఆ తర్వాత ఏమైనా దీని పర్యవసానాలు ఉంటాయా లేదా అనేది తెలుస్తుంది. కానీ ఖచ్చితంగా ఒకటి చెప్పుకోవచ్చు, బీజేపీకి భయం మొదలైంది లేదా ఆత్మరక్షణలోకి వెళ్ళింది అనడానికి నిదర్శనం కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగడం, కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులను ఆందోళనకారుల దగ్గరకు పంపించడం, చర్చలు మొదలుపెట్టడం అండ్ ప్రధాని గారు 2 సార్లు స్పందించడం అండ్ ఈరోజు అత్యవసరంగా కేబినెట్ భేటీ ఏర్పాటు చేయడం, ఇవన్నీ లేదు వెనక్కి తగ్గలేదు అని చెప్పడానికి నిదర్శనం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చెయ్యరు, ఆ డిమాండ్ తప్ప ఇంకేం చెప్పినా ఒప్పుకుంటాం అనడం. సో దాంతో బీజేపీ బయటకు కనిపించట్లేదు, కానీ ఆత్మరక్షణలో పడింది అనేది అయితే నిజం. థ్యాంక్ యూ.